ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను సుబ్బారావు గారు టీన్ మైండ్స్ అనేటువంటి సిరీస్ని చేస్తూ ఉన్నాము. ఇప్పుడున్న టీనేజ్ పిల్లలకు కావాల్సినటువంటి సిరీస్ ఇది. ప్రతి పేరెంట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చేశాము. థర్డ్ ఎపిసోడ్ ఇది. పిల్లల్లో ఎదిగే కొద్దీ విపరీతమైనటువంటి కోపం, చిరాకు, దానితో పాటు తెలియకుండానే ఇంట్లో వాళ్ళ మీద అసహ్యం పెంచుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ ఎమోషన్స్ మారిపోవడానికి వాళ్ళు కొన్ని విషయాలను చెప్పుకోలేరు. అది ఏ రూపంలో వాళ్ళకు వస్తుంది అని అంటే టీనేజ్లో ప్రత్యేకించి మైగ్రేన్ రూపంలో వస్తుంది. ఈ మైగ్రేన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, రూట్ కాజ్ ఏంటి, అండ్ అది టీనేజ్ పిల్లల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుంది, దాని నుంచి బయటపడాలి అని అంటే పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈరోజు మనం సుబ్బారావు గారి మాటలోనే తెలుసుకుందాం. హలో సుబ్బారావు గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ టీన్ మైండ్ సిరీస్ అయితే చాలా బాగా వెళ్తుందండి. నాకు చాలా బాగా నచ్చింది కూడాను. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఒక్కొక్క టీచర్గా దాని మీద మీరు మాట్లాడటం అనేది అండ్ పిల్లలకి థెరపీస్ ఇచ్చుకుంటూ కూడా ఒక మంచి డిజైన్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టీనేజ్ పిల్లల్లో మైగ్రేన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని రకాలుగా స్టార్ట్ అవుద్ది, దానికి అసలు రూట్ కాజ్ ఏంటి? చాలా అవసరమైన విషయం అండి ఇది. జనరల్గా మైగ్రేన్ అంటే తలనొప్పి అంతే, అక్కడ వరకే చూస్తారు. కానీ దీని లోతుల్లోకి వెళ్తే ఇది ఎన్ని రకాలుగా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది తెలుస్తుందండి. అసలు మైగ్రేన్ తెలుగులో పార్శ్వపు నొప్పి అంటారు. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? నేనేమంటానంటే అండి, ఇది భారీ తలనొప్పి అంటాను, బాహుబలి తలనొప్పి అంటానండి. అలాంటిది ఈ మైగ్రేన్ వల్ల ఎందుకంటే నేను ఇంత లోతుగా ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, చాలామంది పిల్లలు, చాలా సిన్సియర్గా ఉన్నటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉదయాన్నే రాలేక, క్లాసెస్కి రాలేక, తర్వాత వెనకబడిపోయి వాళ్ళ సామర్థ్యం వాళ్ళకి తెలియక అయిపోయినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. నాకు కూడా పూర్వం అంత లోతుగా నాకు తెలియదు. ఏంటిది అసలు ఎందుకు అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు చూసి స్టడీ చేసిన తర్వాత తెలుసుకోవాలనిపించింది. బాధ్యత అనిపించిందండి నాకు. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అర్థం చేసుకుంటేనే కదండి సరైనటువంటి సలహాని ఇవ్వగలుగుతాం. లేదు అంటే అందరిలాగా జనరల్గా తలపోట దానికి ఏముంది అనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అప్పుడు నాకు చాలా విషయాలు లోతుగా తెలిసినాయండి. ఇది ఒక్క తలనొప్పి అంటే ఒక తలనొప్పి మాత్రమే కాదు, ఒక్కొక్కసారి కంటి నొప్పి కూడా తోడవుతుంది. దానికంటే చూడలేకపోతారు, రాయలేకపోతారు, లేదా ఒక సైడు బాడీ పని చేయకుండా కొన్ని గంటల పాటు ఉంటుందండి. ఇలా రకరకాల కోణాలు ఇందులో ఉన్నాయండి మైగ్రేన్లో. వాటి యొక్క తీవ్రత, లక్షణాలు, ఆ మర్మాలని విప్పే ప్రయత్నం చేద్దామండి వీడియోలో. అలాగే సార్. వీటిలో ఈ భారీ తలనొప్పి లేదా బాహుబలి తలనొప్పి గురించి చూసేటప్పుడు మొట్టమొదటి మైగ్రేన్ విత్ ఆరా అనేటువంటిది మొదటి టైప్ అండి. మొట్టమొదటి టైప్. ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ మొత్తం? ఇవి సుమారుగా 6 టైప్స్ ఉన్నాయండి. మైగ్రేన్లో 6 రకాలు ఉన్నాయి. ఈ పిల్లలు ఈ 6 రకాల్లో దేనితో బాధపడుతున్నారు అనేటువంటి విషయం మొదటిగానే మీకు అర్థమవుతుంది ఈ 6 రకాలైనటువంటి మైగ్రేన్ గురించి తెలుసుకుంటే. ఈ మొదటిదండి మైగ్రేన్ విత్ అండ్ ఆరా అని ఏదైతే అన్నానో దాంట్లో సుమారుగా 15 నుంచి 30% పిల్లలు దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. దీన్నే క్లాసిక్ మైగ్రేన్ అని కూడా అంటారు. ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లం అంటే విజువల్ డిస్టర్బెన్స్ అండి. ఓన్లీ తలనొప్పి మాత్రమే కాదు, విజువల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటో చూద్దాం. సెన్సరీ డిస్టర్బెన్సెస్, నెక్స్ట్ మాట్లాడడంలో, రాయటంలో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్, ఇవి 3 కూడా దీనికి తోడవుతాయి అన్నమాట అండి. ఈ మైగ్రేన్ రావటానికి అంటే ఈ తలనొప్పి రావటానికి ముందు ఈ సమస్యలు 20 నిమిషాల ముందు ఈ సమస్యలు వస్తాయండి పిల్లలకి. అంటే ఇది ముందు నేను వస్తున్నాను అని ఒకటి చెప్పడం అన్నమాట అండి. విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే ఏమిటంటే చూసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి మెరుపులా కనిపిస్తుంటుంది చూసారా, అది ఒక్కొక్కసారి బ్లైండ్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది దీని తాలూకు లక్షణం అండి. పిల్లలు చెప్పుకోలేరు కానీ ఎంత బాధపడుతున్నారా పాపం, చాలా బాధపడతారండి. మనం చాలా తక్కువగా తీసుకుంటాం. నెక్స్ట్ సెన్సరీ డిస్టర్బెన్సెస్ కూడా జరుగుతాయి. అంటే నాకు చేతులు తిమ్మిర్ల కింద ఉంటాయి, దీన్ని పట్టుకోలేకపోతాను, లేదా చెమటలు ఎక్కువ పడతాయి. ఇది సెన్సరీకి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ వాళ్ళకు వస్తాయి. వాళ్ళు మాట్లాడలేకపోతారండి, అంటే కొంచెం తొత్తరపాటు పడతారు, నత్తిలాగా చిన్న చిన్నగా కొన్ని క్షణాల పాటు ఉంటుందన్నమాట అండి. ఇది మైగ్రేన్ రావటానికి 20 నిమిషాల ముందు ఈ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళకు వస్తుందన్నమాట. ఈ క్లాసిక్ మైగ్రేన్ విత్ ఎన్ ఆరా. ఇది మొట్టమొదటి టైప్ అండి. అంటే మనం జనరల్గా మైగ్రేన్ తలనొప్పి
అని మాత్రమే అనుకుంటాం. సో వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్లైండ్ స్పాట్స్ కింద కనిపించినా లేకపోతే ఆ బ్లర్ వచ్చిన విజన్లో ఏమనిపిస్తుందంటే చదవలేరు కదా పాపం, బుక్ని చదవలేరు, కంప్యూటర్ చూడలేరు, రాయలేరు, ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. సో అది తీవ్రం అయిపోతుంది అనమాట అండి కొన్ని రోజులు అయ్యేటప్పటికి. సో ఇది మొదటి టైప్ అండి. ఇక రెండో టైప్ వచ్చేటప్పటికండి మైగ్రేన్ వితౌట్ ఆరా. ఓకే. వీటిలో ఈ విజనరీ ప్రాబ్లమ్స్ అది రావండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఇది కామన్ అండి. ఒక 60% పిల్లలకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా సాధారణంగా వచ్చేటువంటి తలనొప్పి, కాకపోతే కొంత ఎక్కువ టైం ఉంటుందండి అంతే. సో దీనితో పాటు వికారం, వాంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది జనరల్గా వచ్చేటువంటిది. ఇక మూడో టైప్కి వచ్చేటప్పటికండి క్రానిక్ మైగ్రేన్ అండి. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటిది. సో ఇది దీర్ఘకాలం ఉండేటువంటి తలనొప్పి, చాలా ఎక్కువ మందిలో కూడా ఉంటుంది. ఎంత దారుణం అంటే పాపం పిల్లల్లోనండి కొంతమందిలో 15 రోజుల నెలలో, కొంతమందికి నెలల పాటు, 3 నెలలు 6 నెలల పాటు కూడా ఈ తీవ్రమైనటువంటి తలనొప్పి పిల్లల్ని వేధిస్తుందండి. దీన్నే క్రానిక్ మైగ్రేన్ అని చెప్తారు. సో ఇది వచ్చినటువంటి పిల్లల్లో వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే నిద్ర సమస్యలండి, యాంగ్జైటీ అనేటువంటివి చాలా ఎక్కువగా, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ అనేటువంటి లక్షణాలు దీనికి తోడవుతాయండి. క్రానిక్ అంటే నిజంగా కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణం అయినటువంటి మైగ్రేన్ అది. ఎగ్జాక్ట్లీ అండి. యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఆందోళన దేని గురించి అనేటువంటి దాని మీద, నొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది, అది డిప్రెషన్కి వెళ్ళిపోతుంది, తర్వాత నిద్ర ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నాకు ఇది ఉంది అని ప్రతిరోజు చెప్పాలి అనుకున్నా కూడా చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. అర్థం కాదు పేరెంట్స్. మీరు చెప్పేటప్పుడు నాకు అర్థం అవుతుంది. ప్రతి పేరెంట్ మా పిల్లల కోసం ఇది చేశారేమో అనుకునేటువంటి ఆలోచన కలిగేలాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ. నిజం సార్. సో ఈ లక్షణాలు ఉంటాయి కదండి. ఇది సాధారణంగా ఎందుకంటే అండి తీవ్రమైన ఒత్తిడి అండి. ఇది జెనెటిక్ అనే కాకుండా ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే థర్డ్ ఏదైతే క్రానిక్ ప్రెజర్, సో ఆ ప్రెషర్ అనేటువంటిది ఒకటి. కొంతమంది విషయంలో మెడిసిన్స్ వాడతారండి. సో దాన్ని కొంచెం దీర్ఘకాలం వాడటం కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి రీజన్స్ అన్నమాట అండి. ఇది మూడో రకము మైగ్రేన్ అండి. ఇక నాలుగో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే బాసిల్ మైగ్రేన్ అంటారండి. ఇదేమిటంటే ఇది ఒక వింత మైగ్రేన్. ఇది ఈ స్కల్ ఏదైతే ఉందో, ఈ స్కల్ ఏదైతే ఉంది, స్కల్ నుంచి వెనక్కి వెళ్ళేటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది కదండి, ఇక్కడ నొప్పి వస్తుంది పాపం వీళ్ళకి. ఈ పార్ట్ అంతా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట అండి. నాలుగో రకం మైగ్రేన్ అనమాట అండి. సో వీటిలో ఏమవుతుందంటే తలనొప్పి కామన్ అన్నిటికీ కూడా, వీటితో పాటు వీళ్ళకి సో అవాంతులు, వికారం అనేటువంటిది ఉండటము. నెక్స్ట్ చెవుల్లోనండి రింగింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, అంటే వేరే సౌండ్స్ అలా వినబడుతూ ఉంటాయి అన్నమాట అండి. తర్వాత ఈ హియర్ ఆఫ్ లాస్ అనేటువంటిది కూడా, అంటే వినటం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఆ క్షణం పాటు అన్నమాట అండి. ఇవి ఈ వింత లక్షణాలు ఈ మైగ్రేన్లో, ఈ ఫోర్త్ మైగ్రేన్లో ఉంటాయన్నమాట అండి. ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేసేటువంటిది, వెనక పార్ట్ అంతా నొప్పి వస్తుంది. ఇక ఫిఫ్త్ అండి ఎమోప్లాజిక్ మైగ్రేన్ అంటారండి. ఎమోప్లాజిక్ మైగ్రేన్ ఇదేమిటంటే అండి ఒక పక్క పార్టు నిస్సత్తువ అయిపోతుంది, ఒక రకంగా పక్షవాతం వచ్చినట్టు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు కుడి చెయ్య అంత ఈజీగా లెగదన్నమాట అండి. ఆ సందర్భంలో అంత సివియర్గా ఉంటుంది. ఇది హెమోప్లాజిక్ మైగ్రేన్ అంటారు. ఇది ఐదో పార్ట్ అండి. సో మరి దీనికి ఏంటి లక్షణాలు ఏంటి అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం లాస్ట్లోని. ఇక ఆరోది వచ్చేటప్పటికండి అక్యూట్ కన్ఫ్యూజనల్ మైగ్రేన్ అండి. ఇది ప్రత్యేకించి మహిళల్లో, పిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట అండి. దీనివల్ల ఏమవుతుందంటే తలనొప్పితో పాటు డిస్ఓరియంటేషన్, అంటే కొంతమంది పిల్లలు చూడండి మాట్లాడేటువంటిది చేసేదానికి కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడేటువంటిది అక్కడ చేసేటువంటి పనికి గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట అండి. ఇది దానికి ఆ కోవకు సంబంధించినటువంటి మైగ్రేన్ అనమాట అండి. పర్టికులర్లీ పిల్లల్లో, మహిళల్లో ఉండేటువంటి ఇవండి 6 డిఫరెంట్ మైగ్రేన్స్. సార్ మీరు చెప్పిన అన్నీ బాగున్నాయి, మైగ్రేన్ టైప్స్. దీని రూట్ కాజ్ ఏంటి అండ్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఇవి అటాక్ అయినప్పుడు పిల్లల్లో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది పిల్లలది? ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దీనికి రూట్ కాజ్ వచ్చేటప్పటికి పర్టికులర్ రీజన్స్ సైంటిఫిక్గా కూడా తెలియనప్పటికీ కూడా 3 ప్రధానమైనటువంటి పాయింట్ చెప్తారండి. ఒకటి జెనెటిక్ రీజన్స్, రెండవది బ్రెయిన్కి సంబంధించినటువంటి మాల్ ఫంక్షన్,
ఉదాహరణకి మీకు చెప్తాను, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో సెరిటోనిన్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుందండి. అది రిలీజ్ అయ్యేటువంటిది రిలీజ్ కాకపోవటానికి ఆ రేషియోలో మాల్ ఫంక్షనింగే ఇది ఒక కీలకమైనటువంటి కారణం అన్నమాట అండి. సో దీనికి తోడు మనకుండేటువంటి అలవాట్లలో మార్పులు, ఇది నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 లక్షణాలు ప్రాథమికంగా మైగ్రేన్కి తోడవుతాయి అనేటువంటిది సైన్స్ చెప్తున్నటువంటిదండి. రూట్ కాజ్ జెనెటిక్ ఒకటి, జెనెటిక్ వచ్చేటప్పటికి జెనెటిక్, బ్రెయిన్ మాల్ ఫంక్షనింగ్. ఇక మూడోది వచ్చేటప్పటికి మన యొక్క ఆహారపు అలవాట్లు, మన రోజువారీ అలవాట్లు. సో రూట్ కాజ్ వచ్చేటప్పటికి 3. ఒకటి జెనెటికల్, అంటే వంశపారపర్యంగా మీ ఇంట్లో ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వాటి రీజన్స్ అయి ఉండొచ్చు. 2 బ్రెయిన్ మాల్ ఫంక్షన్. సో తెలియకుండానే బ్రెయిన్ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అంటే అతిగా ఆలోచించడం వల్ల, అంటే అది కూడా మన దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది అనుకోండి దానివల్ల. అండ్ 3 మన ఆహారపు అలవాట్లు. సో మనకు తెలియకుండానే అది చాలా రకాలుగా మనల్ని డిస్టర్బ్ చేస్తూ, మన బాడీని డిస్టర్బ్ చేస్తూ, తెలియని ఒక పెయిన్ని, యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మన ఆహారం మనల్ని డిసైడ్ చేసేస్తుంది. సో హెల్త్లో అంత, అంటే మనం గనక అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పిల్లలు ఈ వీడియో చూసేటువంటి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా పిల్లలకి తెలియకుండా ఈ టైప్స్లో ఎక్కడైనా ఏదైనా మైగ్రేన్ ఉందేమో అనుకునేటువంటిది రీచెక్ చేసుకోండి. కుదిరితే ఈ వీడియోని మీకోసమని చేస్తున్నాం మేము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుగు రాష్ట్రాల్లో సుబ్బారావు గారు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. మీరు అపాయింట్మెంట్ కావాలంటే కూడా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు, థెరపీ కోసం అని చెప్పేసి. సో స్టూడెంట్స్ కోసం ఈ సిరీస్ చేస్తూ ఉన్నాము. సో రూట్ కాజ్ ఇది. వాళ్ళు ఎందుకు పర్ఫామ్ చేయలేకపోతారు అని అంటే అసలు ఇది ఉందో లేదో మీరు రీచెక్ చేసుకోండి, దాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితికి వెళ్ళిపోవడానికి ఏం ట్రిగర్ చేస్తాయి అంటే మైగ్రేన్ని ఏం ట్రిగర్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఇది అత్యంత అవసరమైనటువంటి పాయింట్ అండి. మీరు నాగరాజు గారు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ పెద్ద డీజేస్ ఉన్నాయి, పెద్ద లైటింగ్ ఉంది. అప్పుడు ఏమనిపిస్తుందండి వెంటనే, అంటే ఒక 1 hour 2 hours అక్కడ ఉన్న తర్వాత మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారా, ఏదైనా ఇబ్బందితో ఫీల్ అవుతారా? ఆ విపరీతమైనటువంటి బోత్ ఉంటాయండి. అంటే డిపెండ్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాం, కొన్నిసార్లు విపరీతంగా నాయిస్ హెవీ ఉందేంట్రా బాబు అనిపించేస్తాం మనకి. అది హెడేక్, ఇరిటేషన్. ఎగ్జాక్ట్గా ఇది ఒక రీజన్ అండి. ఆ నాయిస్, హెవీ నాయిస్, ఆ హెవీ లైటింగ్ అనేటువంటిది కూడా ఒక కారణం, మొట్టమొదటిది. రెండవదండి ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అండి. నైటు మీరు 1 గంట 2 వరకు అనేక రోజుల పాటు అదే విధానాన్ని అవలంబించినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? ఒక డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఇది రెండో రీజన్ అండి. ఇక మూడవదండి, చాలామంది కెఫీన్ అంటే కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆ డోస్ పెంచినా, ఆల్రెడీ అలవాటు ఉన్నటువంటి దాన్ని ఒక్కసారిగా విత్డ్రా చేసినా తలపోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక మూడో రీజన్. చాలామంది పెద్దవాళ్ళు కూడా అరే ఈరోజు కాఫీ తాగలేదు తలపోటుగా అనిపిస్తుంది అంటుంటారు చూసారు. అంటే అది ఎక్కువైనా, టూ మచ్ అయినా, విత్డ్రాల్ అయినా, అది కూడా ఒక రీజన్ అండి. ఇక తర్వాత రీజన్ అండి, కొంతమంది వ్యాయామం చేయడానికి బయలుదేరుతారు. వీళ్ళు మొదటి రోజే ఎక్కువ చేసేస్తారు కఠిన వ్యాయామం. అంటే ఒక స్లోగా ఇది అవ్వకుండా కఠిన వ్యాయామం చేస్తారు. ఇది కూడా ఒక రీజన్ అండి. ఇక తర్వాత రీజన్ ఫుడ్ హ్యాబిట్స్. చాలా ఇర్రెగ్యులర్గా తినటం, ఒకరోజు 12కి తినటం, ఒకరోజు 4 గంటలకి తినటం, ఒకరోజు తినకపోవటం, నైట్ 10 గంటలకి 12 గంటలకి తినటం, ఇలాంటివి ఓవర్ టైం అయితే, మనం ఇందాక 3 రీజన్ చెప్పాం నాగరాజు గారు, రైట్? సో జెనెటిక్స్ ఒకటి చెప్పాము, బ్రెయిన్కి సంబంధించింది మాల్ ఫంక్షన్, మూడోది మన అలవాట్లు. సో ఈ మన అలవాట్లు అనేటువంటివి చాలా జాగ్రత్తగా అందరూ చూడాల్సినటువంటివి. మీరు ఇందాక చెప్పినటువంటిదంతా లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ అండి. ఆ లైఫ్ స్టైల్స్ వల్లే, అంటే మనం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, మనం రెగ్యులర్ చేసేటువంటి యాక్టివిటీని బట్టి కూడా తెలియకుండానే ఒక్కొక్కలాంటి, మీరు ఇందాక బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అన్నారు కదా, బ్రెయిన్లో మీరు ఇందాక అమిగ్డాలా సంథింగ్ ఏదో అన్నారు, సెరిటోనిన్, అది ఇంబ్యాలెన్స్ అవటం దాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్. సో ఇవన్నీ కూడా ప్రేరేపితం చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పేటువంటి కారణాలు ఆ మాల్ ఫంక్షనింగ్ కూడా ప్రేరేపితం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటిది. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటిది ఒకటండి. తర్వాత మెడిసిన్స్ విషయంలోనండి, కొంతమందికి కొన్ని రకాల మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తాయి, అది కూడా ఒక రీజన్ అండి. ఇక తర్వాతది ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి మనం ఎక్స్పోజ్ అయ్యేమో, అది కూడా దానికి ఒక ప్రాతిపదికగా పనిచేస్తుంది. కొంతమందికి ఎక్కువ ఎండ ఉంటే పడదు, ఆ లైటింగ్ ఎఫెక్ట్కే సగం
కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడి నుంచి డిజీనెస్ అవన్నీ స్టార్ట్ అయ్యి హెడేక్ స్టార్ట్ అవుద్ది. అవునండి. కొంతమందికి ఏసీలో ఎక్కువసేపు ఉన్నా కూడా ఎస్, అది ఏసీ పడదు కొంతమంది. పడదు. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే వెదర్ని బట్టి ఉంటుంది, క్లైమేట్ని బట్టి ఉంటుంది, ఎస్, ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. కరెక్ట్ అండి. సో ఇక లాస్ట్దండి అమ్మాయిల విషయంలో వాళ్ళ యొక్క పీరియాడిక్ సైకిల్లో ఆ డిస్టర్బెన్స్ వచ్చినటువంటి టైంలో కూడా ఇది ప్రోన్ అవుతుంది అనమాట అండి. సో ఇవి ట్రిగ్గర్ చేసేటువంటి పిల్లలకి పెద్దలకి ట్రిగ్గర్ చేసేటువంటివి. వీటిలో మీరు చూస్తే నాగరాజు గారు ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా మ్యాక్సిమం మన చేతుల్లోనే ఉన్నాయి. మనం కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఉంది. సో అలాంటప్పుడు వీటికి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పాటించాల్సినటువంటిది. సో మరి ఇలా చేయటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటండి? పాపం పిల్లల విషయంలో మనం టీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళు డైలీ అంటే క్లాస్కి కన్సిస్టెన్సీ ఉండదు. పాపం ఉదయాన్నే లెగిసిన వెంటనే అసలు అకాడమిక్ ప్రెషర్, దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగా లేకపోవటం, ఫోకస్ తగ్గిపోవటము. మీరు మాట్లాడుతుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. నేను కూడా ఆ మైగ్రేన్కి బాధితుండే ఆ స్టూడెంట్ నేను. మీరు చెప్తుంటే నా గురించి నేను వింటున్నానే అన్న ఫీల్ కలిగింది నాకు. ఈవెన్ నాతో పాటు ఈ వీడియో చూసే ఉండాలి ఎవరైనా సరే నా గురించే చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, నన్ను నేను చూసుకున్నట్టుంది, స్టిల్ ఐఎమ్ సఫరింగ్ అని చెప్పేసి అనుకుంటుంటారు. మీరు చెప్పిన ప్రతి రీజను నా దాంట్లో అక్షరాలా ఉన్నాయండి. అంటే ఏదో నన్ను ఓన్ చేసుకుని మీరు చెప్పినట్టు అనిపించింది నాకు. నా గురించే ప్రతి పేరెంట్ అండ్ ప్రతి టీచర్ ఈ వీడియోని మాత్రం మీ స్కూల్ కాలేజెస్లో ప్లే చేయండి. పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. నాకు ఒక యాంగ్జైటీ ఉండేది కాబట్టి నేను ఎలా అయినా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి ఆలోచనతోటి ఎడ్యుకేషన్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు నేను దానివల్ల నాకు హెవీ మైగ్రేన్ ఉన్నా కూడా నేను బయటపడగలిగాను. దానికి మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఒళ్ళో పడుకోబెట్టుకొని తలంతా నిమురుతూ రిలాక్సేషన్ ఇచ్చి కొంచెం నా బాధను అర్థం చేసుకుంది. మీరు అలా మైగ్రేన్ గురించి మాట్లాడుతుంటే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తున్నాను. లేదండి, అంటే నేను అంత సఫర్ అయ్యాను. రీజన్స్ తెలిసేది కాదు. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా స్పెక్టికల్స్ ఇచ్చేసారు కానీ రీజన్స్ చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్తుంటే మాత్రం నా సమస్యని దగ్గరుండి చెప్పినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ అండి నాది కూడా. పాపం చాలామంది పిల్లలకి తెలియదండి. నేను చాలా సిన్సియర్ పిల్లల్ని చూశాను. వాళ్ళు ఏంటి పాపం ఉదయాన్నే లెగిసిన వెంటనే తల బద్దలాసిపోతూ ఉంటుంది. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, పని చెయ్యాలనేటువంటిది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి జాగ్రత్తలు చెబితే, ఆ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఆ జర్నీ బాగుంటుందనేది నా ఉద్దేశం కూడానండి. ఇప్పుడే మీరే చెప్పారు. అవును, ఇలాంటి థెరపీస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా సార్? అంటే బేసిక్ థెరపీ కోసం ఉన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? తప్పకుండా. సో ఎవరైతే ఆ ఇబ్బందితో ఉన్నారో, సో బేసిక్ లెవెల్ మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించడానికి, పర్టికులర్లీ ఇది మైగ్రేన్ అనేటువంటిది మెడికల్కి సంబంధించినటువంటిది, బట్ బేసిక్గా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో దానికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కొంతమందికి మైగ్రేన్, పేరెంట్స్కి మైగ్రేన్ ఎందుకు వస్తుందో, పిల్లలకి ఇది మైగ్రేనా కాదా అనేది కూడా అర్థం కాదు కదా. సో మీకు గనక అంటే జనరల్గా ఒక అపాయింట్మెంట్ తీసుకొని పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది మా పిల్లడిది, విపరీతమైనటువంటి కోపంలో ఉంటున్నాడు, యాంగ్జైటీ ఉంటుంది, లోన్లీనెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అని కనుక మీకు అనిపిస్తే ఒక్కసారి సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పిల్లలకి ఏముందో తెలుస్తుంది. ఎడ్యుకేషన్లో వీక్గా ఉన్నా అండ్ బిహేవియరల్ ప్రాబ్లం ఉన్నా, మాట వినకపోయినా, ఏదో ప్రతి దానికి ఒక సమస్య, అంటే ప్రతి సమస్యకి తెలియకుండానే చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా సుబ్బారావు గారు కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది పిల్లల బిహేవియరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు. ఆ 2 బుక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే అకాడమీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీరు కానివ్వండి, ఎలా ఉండాలి, ఎలా పెంచితే బాగుంటుంది అనుకునేటువంటి ఉద్దేశంతో. సో సోషల్ కన్సర్న్ ఉండేటువంటి ఒకే ఒక్క పర్సన్ మన సుబ్బారావు గారు. మీరు కనుక మీ పిల్లల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒకసారి అప్రోచ్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి ఇంకా థెరపీ ఏంటి అని కనుక మీరు అడిగితే ఒక 100 కామెంట్స్ 1 lakh వ్యూవర్షిప్ చూపించండి. పార్ట్ 2 వీడియో చేస్తాం. పార్ట్ 2 వీడియో కావాలని మీరు అడిగితేనే చేస్తాం. అది కూడా లేదంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.